కొబ్బరి టమాటా పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం మనం పండు టమాటాలు ఒక 4, హాఫ్ కొబ్బరి చిప్ప, మిర్చి కారానికి తగినంత, కారం ఉన్న మిరగాయలు అయితే తక్కువ వేసుకోవచ్చు. ముందు ప్యాన్లో మిర్చి వేపి పక్కకు తీసుకోవాలి. తర్వాత టమాటాలు నీట్గా వాష్ చేసుకొని కట్ చేసి పెద్ద ముక్కలుగా, కొంచెం సాల్ట్, కొంచెం లైట్గా పసుపు వేసి మూత పెట్టి ఆయిల్ పైకి తేలేదాకా మగ్గనివ్వాలి. ఈలోపు మనం ఒక వెల్లుల్లి తీసుకొని పచ్చిమిర్చి, వెల్లుల్లి మిక్సీ జార్లో వేసుకోవాలి. వెల్లుల్లి హాఫ్ మగ్గి టమాటాల్లో వేసుకోవాలి, మిగతాది మిక్సీ జార్లో వేసుకోవాలి. ఒక స్పూను జీలకర్ర, స్పూన్ జీలకర్రలో హాఫ్ మనం టమాటాలో వేసి మగ్గ పెట్టుకుంటాం, మిగిలిన హాఫ్ మిక్సీ జార్లో వేసుకుంటాం. కొబ్బరికాయని శుభ్రంగా వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటాం. కావాలనుకుంటే ఆ కొబ్బరికాయ పైన ఉన్న బ్లాక్ది కూడా తీసేయచ్చు. ఇలా పైకి ఆయిల్ తేలినాక అందులోనే మనం కొంచెం చింతపండు వేసి ఆరనివ్వాలి. ఈలోపు మనం మిక్సీ జార్లో వెల్లుల్లి, జీలకర్ర, పచ్చిమిర్చి, కొబ్బరి, అలా కొబ్బరి పైన బ్లాక్ కలర్ లేయర్ వద్దనుకుంటే మనం రిమూవ్ చేసేసుకోవచ్చు. వేసి మిక్సీ పట్టుకొని ఈలోపు ఈ టమాటా చల్లారిద్ది కదా, చల్లారిన ఈ టమాటా గుజ్జు కూడా ఆ మిక్సీ జార్లో వేసి సాల్ట్ చెక్ చేసుకొని మిక్సీ పట్టి తాలింపు వేసుకోవడం. అంతే, కొబ్బరి టమాటా పచ్చడి రెడీ. తాలింపు కోసం మనం పచ్చెనపప్పు, సాయిపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు తీసుకోండి. అన్నీ కలిపి ఒక స్పూన్ ఉంటాయి. సిమ్లో పెట్టి మనం పచ్చిమిర్చి అవి వేపుకున్న బాండీలోనే వేసుకోవచ్చు. ఇలా కచ్చగా మిక్సీ పట్టుకున్న తర్వాత టమాటా వేసి మరీ పేస్ట్ లాగా మిక్సీ పట్టేస్తే టేస్ట్ ఉండదు. కొంచెం ముక్క చక్కగా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. తాలింపులో వేసుకొని లాస్ట్గా సాల్ట్ చెక్ చేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవడం. అంతే, కొబ్బరి టమాటా పచ్చడి రెడీ.